కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకి నాచారం డివిజన్ నుంచి పెద్ద ఎత్తున రైతు వ్యతిరేక బిల్లుకి ఏదైతే మోడీ పెట్టిండో దాని వ్యతిరేకంగా భారీ ర్యాలీతో మేము ఉప్పల్ చౌరస్తాని నిర్బంధం చేయడం జరుగుతున్నది. ఇప్పటికైనా రైతు వ్యతిరేకత బిల్లులు ఏదైతే ఉన్నాయో మోడీ గారు వెంటనే ఇంత విమర్శన జరుగుతున్న దేశవ్యాప్తంగా ఇంత విమర్శన జరుగుతున్న నేపథ్యంలో దాన్ని గుర్తించి రైతు వ్యతిరేక బిల్లుని తొలగించాలని చెప్పేసి మేము నాచారం డివిజన్ తరఫున తెలియజేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్ జై తెలంగాణ జై తెలంగాణ. Down,
ధర్నాలలో మాట్లాడే ఎక్కువ ఉంటుంది ఆయన. ముఖ్యంగా ప్రపంచంలోనే కాదు భారతదేశంలో మనం చూస్తే జై జవాన్ జై కిసాన్ అంటే భారతదేశానికి కానీ ప్రపంచానికి మొత్తానికి కానీ ఇద్దరే ముఖ్యంలో. ఎందుకంటే ఏ దేశానికైనా వెన్నుముక్క లాంటి వాళ్ళు జై జవాన్ జై కిసాన్. వాళ్ళనే ఈరోజు మన ప్రభుత్వం అంటే భారతదేశ ప్రభుత్వం నరేంద్ర గారి ప్రభుత్వం ఈరోజు రైతులకే మోసం చేస్తుంది. వాళ్ళు అన్నం పెట్టే రైతులను మోసం చేయడం వల్ల భారతదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కలిసి మన భారతదేశ ప్రభుత్వం మీద పోరాటం చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. అంటే వాళ్ళు ఢిల్లీలో చూస్తున్నారు, గమనిస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి చలిలో తీవ్రంగా చలిలో వాళ్ళు ప్రాణానికి తెగించి అక్కడ కూర్చొని మాకు న్యాయం జరగాలని రైతులు పోరాడుతుంటే కొంచెమన్నా కన్నీరు లేక కార్పొరేటర్ కంపెనీలకు కుమ్ముక్కై రైతులకు మీరు చచ్చిపోయినా పర్వాలే కానీ మేము కుమ్ముక్కయ్యేది కార్పొరేటర్ కంపెనీలే కానీ నరేంద్ర మోదీ గారు చెప్పడం సిగ్గు చేయడాన్ని. అందుకే మాకు ఈరోజు తెలంగాణలో కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము బంద్ పాటిస్తున్నాం. దీనికి ప్రతి రైతు కాదు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి న్యాయంగా మనం రైతులు వెంబడి ఉండాలి. ఓట్లప్పుడు రైతులు కన్నీరు అనేది ముసలి కన్నీరు చేస్తున్న నరేంద్ర మోదీ
ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మరి మహాధర్నా బంద్ చేయడం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు సంస్థలు అన్నీ కూడా ఈరోజు బంద్ను పాటిస్తున్నాయి. దానికి మద్దతుగా మరి తెలంగాణలో ఏదైతే రైతు బంధు పథకాలు అమలు చేస్తుందో ఆ విధంగా దేశం మొత్తం అమలు చేయాలని కోరుతున్న సందర్భంలో రైతులకు వ్యతిరేకంగా విధానాలను తీసుకొస్తున్నట్టు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ కాప్రా ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తలు ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమం విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా ఏమని చెప్తున్నాం, ఈరోజు కార్పొరేట్ వ్యవస్థను చేయాలని చెప్పి మోడీ గారు చూస్తున్నారు. ఈ యొక్క వైఖరి వెంటనే ఇచ్చేయకుండా దేశవ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ కాదు ఢిల్లీ కూడా వెళ్ళి మేము కేసీఆర్ ఒక పిలిపిస్తే అక్కడికి వెళ్ళి కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మోడీకు హటావ్, దేశ్కు బచావ్, కిసాన్కు బచావ్ అనే నినాదంతో ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. కర్షక వ్యతిరేక చట్టాలను దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్న సందర్భంలో మరి ఢిల్లీలో ఈరోజు పంజాబ్, హర్యానా రైతులంతా కూడా వాళ్ళు రెండు రాష్ట్రాల్లో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా మన ఈ ప్రధాన జీవనాధారం వ్యవసాయం కాబట్టి ఆ చట్టాలకు వ్యతిరేకించేస్తూ 15 రోజులుగా వాళ్ళు ధర్నా చేస్తున్నా కూడా వాళ్ళ డిమాండ్స్కు ఒప్పుకోక ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు బంద్కు పిలుపునిచ్చాయి. మరి కార్పొరేట్ కంపెనీల చేతుల్లో అన్ని పెట్టి ఈరోజు లాస్ట్కి వస్తే రైతుల బంధు కూడా కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టడం ఇది నిజంగా కూడా చాలా బాధాకరం. కాబట్టి ఆ చట్టాలు అతి త్వరలో ఉపసంహరించుకొని రైతుల మేలు కోరాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు రైతే రాజని ఒక లక్ష్యంతో ముందు పోతూ ఉంటుంటే రైతుని కాపాడాల్సిన బాధ్యత ఎంతగా ఉందని కేసీఆర్ గారు రైతు బంధు పథకం అని అనేక పథకాలు తీసుకొస్తుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏకంగా డైరెక్టు మరి రైతుల యొక్క కడుపు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు యావత్ రాష్ట్రంలో మరి ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఉప్పల్ సర్కిల్ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. మరి మనం గమనించాలి సోదరులారా, ఈరోజు మనందరము కడుపు నిండి అన్నం తింటున్నామంటే ఆ రైతు అక్కడ పనిచేస్తూనే కడుపు నిండి అన్నం తింటా ఉన్నాం. కానీ ఈరోజు అదే రైతు పైన ఈ బీజేపీ ప్రభుత్వము కడుపు మీద కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఇలాంటి ప్రయత్నాలు ఆపుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి రైతులకు వ్యతిరేక బిల్లుని వెంబడే రద్దు చేసుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి రైతుల పక్షాన మరి కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డగా మరి ఈరోజు రైతుకి మద్దతు తెలియజేస్తా ఉన్నాడు. దానిలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు మరి బొంతు రామారావు గారి ఆధ్వర్యంలో ఉప్పల్ సర్కిల్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ యొక్క విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం యొక్క నడ్డి విడిచేంత వరకు, వాళ్ళు కిందికి దిగేంత వరకు, వాళ్ళ సీట్లు కలించేంత వరకు పోరాడుతూ ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మేము ఉప్పల్ సర్కిల్లో మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 3 నిర్ణయాలని మేము వ్యతిరేకిస్తున్నాము. దాని గురించి ఇలా ధర్నా చేయడం జరుగుతుంది. దేశ్కు బచావ్, మోడీకు హటావ్ అనే నిదానంతో మేము ముందుకు వస్తున్నాము. ఇక్కడ చేశాము, అదే మోడీ గారు గిట దీనికి దిగిరాకపోతే మేము ఢిల్లీకి వచ్చానా మేము కొట్లాడడానికి రెడీగా ఉన్నాము. మేము అదే ఇంకో స్టెప్లో ఢిల్లీకి పోవడానికి కూడా మేము ట్రై చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ బాగా రైతులకు మేము అందరికీ మద్దతు ఇచ్చుకుంటా మేము ఇంత పెద్ద ధర్నా చేయడము, కనీసం ఒక 150 కిలోమీటర్ల దూరము మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయ్యడం జరిగింది. ప్రభుత్వం రైతుల మీద 3 తప్పుడు చట్టాలు తీసుకొచ్చి రైతులను ముంచడానికి ట్రై చేస్తున్న మోడీ గారికి బుద్ధి చెప్పాలని మా కేసీఆర్ గారు ఈరోజు భారత బంధు పిలుపునిచ్చారు. దాని గురించి మా కప్రా సర్కిల్లో ఉన్న టీఆర్ఎస్ నాయకులందరూ ఇక్కడ ఉప సర్కిల్లో వచ్చేసి రైతు రాబంధు మోడీ గారిని హటావో, కిసాన్ను బచావో అనే నిదానంతో ఈరోజు వచ్చి మేము చెల్లబడి నుంచి మన మేయర్ బుద్ధరామన్న ఆధ్వర్యంలో 100 మంది తరలివచ్చి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా మోడీ గారు రైతు ఏడిస్తే రాజ్యానికి చేటు కాబట్టి మీరు తప్పు నిర్ణయాలు మానుకోండి, లేకపోతే రైతుల ఉసుదానికి మీ ప్రభుత్వం పడిపోతారని ఎత్తేసు. జై తెలంగాణ.